ఈ వారం సరుకుల కాస్ట్ ఎంత అయిందో తెలుసుకుందామా. వెల్కమ్ టు వాసవి వైబ్స్. ఈరోజైతే మా వీక్కి సరిపడే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కోసం షాపింగ్ కంప్లీట్ చేసేసాం. నేనైతే నియర్ బై ఉన్న జయచంద్రన్ అనే మాల్లో తీసుకుంటాం, సూపర్ మార్కెట్లో. ఎప్పుడు అక్కడికే వెళ్తాం. నియర్ బై కన్నా అక్కడైతే కొంచెం కాస్ట్లు బాగుంటాయని చెప్పి వీక్కి సరిపడా ఒకేసారి తీసుకొస్తాం. అయితే నేనేమేమి తెచ్చానో మీతో షేర్ చేసేసుకుంటా. వెంటనే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగనే బిల్ ఎంత అయ్యిందో లాస్ట్లో చూపించేస్తా, అప్పటి వరకు వెయిట్ చేసేయండి. మీరు కూడా ఈ వారం షాపింగ్ కంప్లీట్ చేసేసారా? అయితే మీరేమేమి తీసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు. నేనైతే ఈ వీక్ కోసం సరిపడా ఆనియన్స్, టమాటా, గ్రీన్ మిర్చి, అలానే కొన్ని వాటర్ మిలన్, పియర్స్ ఇవన్నీ అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. బట్ 1-2 తీసుకుంటాను పాప కోసం. అండ్ వీక్కి 1-2 అయినా సరే వెరైటీస్గా మారుస్తూ ఉంటేనే కదా మనకు కూడా తినాలనిపిస్తుంది. అందుకోసమే అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉండండి. పిల్లలు కూడా ఇష్టంగా అండ్ అట్రాక్టివ్గా తింటారు. అండ్ వాటర్ మిలన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇంకా చూడాలి కట్ చేసాక ఎలా ఉంటుందో. అలానే క్యారెట్ అండ్ బీట్రూట్, క్యాప్సికమ్ అయితే కంపల్సరీ ఎవ్రీ వీక్ ఉంటాయి. అలానే చట్నీ కోసం కోకోనట్ తీసుకున్నా. మాకు డైలీ చట్నీ ఉండాలి. సో పీనట్ చట్నీ డైలీ అయిపోతుందని కోకోనట్ కూడా తీసుకున్నా. 1 or 2 days రిప్లేస్మెంట్గా బాగుంటుంది. అండ్ కోకోనట్ కూడా హెల్త్కి మంచిదే కదా. అండ్ అలానే కీరా, రా బనానా, బీన్స్ ఇలాంటి చిన్న ఐటమ్స్తో ఈ వీక్ అయితే మాకు గ్రాసరీస్ అనేవి ఫిల్ అయిపోయి. మెయిన్ థింగ్ మ్యాంగోస్ అండి. ఇంకా సీజన్ ఎండ్ అయిపోతుంది కదా, కంపల్సరీగా ఉండాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే చూసారు కదా, ఈ వీక్ స్పెషల్ అయితే రెడ్ తోటకూర అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈవెన్ గ్రీన్ కన్నా ఇది కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ పుదీనా, కొత్తిమీర అయితే కంపల్సరీగా ఎవ్రీ వీక్ ఉంటుంది. ఈ వీక్ ఎక్స్ట్రాగా బేబీ కార్న్ తీసుకొచ్చాము. దాంతో ఈ మధ్యనే ఒక స్నాక్ చూసానండి. సో అది త్వరలోనే మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాను. ఎలా వచ్చిందో రిజల్ట్ చూసి ఆ స్నాక్ చేయడం కోసం అని చెప్పి బేబీ కార్న్ తీసుకొచ్చా. ఎక్కువ శాతం కర్రీస్ అయితే ఎప్పుడు బేబీ కార్న్తో ట్రై చేయలేదు. అండ్ మెయిన్ థింగ్ రెడ్ బనానా. పాపకి రెడ్ బనానా అంటే చాలా ఇష్టం. సో తను తినేదా ఒకటే కాబట్టి తనకి ఇష్టమైందనేసి ఎవ్రీ వీక్ తెస్తూ ఉంటాను. అండ్ మెయిన్ థింగ్ ఇది కూడా ఈ వీక్ కొత్తగా యాడ్ చేశానండి. యాక్చువల్గా ఫ్రూట్ నేమ్ కూడా నాకు తెలీదు, రీసెంట్గానే చూశాను అక్కడ. సరే ఒకసారి ట్రై చేద్దామని ఓన్లీ 2 పీస్ తెచ్చుకున్నా. లిటిల్ హార్ట్స్ అయితే మెయిన్గా నా కోసమేనండి, చాలా ఇష్టం. ఇంక అందుకే అది కూడా యాడ్ చేసేసాను. చూసారు కదా, ఈ వీక్ అయితే ఇలా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్తో పాటు కొన్ని ఇంటికి కావాల్సినవి కూడా మీల్ మేకర్ అండ్ అలానే ఎక్సో డిష్ వాష్ సోప్ అలా కొన్ని తీసుకున్నాను. ఫైనల్గా మా గ్రాసరీస్ అయితే ఈ వీక్కి ఇలా కంప్లీట్ అయ్యింది. బిల్ ఎంత అయ్యిందో చెప్తే షాక్ అవుతారు. 700 అయ్యిందండి. చూసారు కదా, ఐటమ్స్ లేవు కానీ 700. మీకు ఎలా ఉన్నాయి కాస్ట్ అవి వెంటనే చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. బాయ్. అలానే మీలో ఎంతమందికి లిటిల్ హార్ట్స్ అంటే ఫేవరెటో చెప్పడం మర్చిపోవద్దు.